Of Nehemiah chapter 2, reading all together verse 17. అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయెను, దాని గుమ్మములు అగ్ని చేతి ఎట్లు కాల్చబడెను మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. కమ్ and let us build. ప్రార్థన చేస్తాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. ఇంకెవరైనా రావాల్సి ఉంటే దయచేసి వచ్చి కూర్చోటానికి ప్రయత్నించండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రాలు. మొదటి సెషన్లో మానవ హద్దుబాటును బట్టి చేయబడిన పరిచర్యను బట్టి మీకు స్తోత్రములు. ఈ రెండవ సెషన్లో దయతో మేలు కొరకై జ్ఞాపకం చేసుకునుము. అలసిన మీ ప్రజల దేహమును సేదదీర్చుము. మా హృదయాలకు పరిచర్య చేయుము. మా అక్కర తీర్చుము. మమ్మల్ని దర్శించుము. మా మధ్యలో సంచరించుము. దైవిక వాతావరణంలో మమ్మల్ని ఉంచుము. దుర్బలుడైన నన్ను కడిగి పరిశుద్ధపరచుము. నీ మాటలు అనుగ్రహించి నీ నామ మహిమ కొరకై నిలబెట్టి వాడుకునుము. యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. కట్టుదము రండి అనే గంభీరమైన మాటను గురించి మనం ఆలోచించడానికి పూనుకున్నాం. కట్టవలసిన గుమ్మాలు ఈ 3వ అధ్యాయంలో జ్ఞాపకం చేయబడ్డాయి. మొదటి గుమ్మము గొర్రెల గుమ్మము, రెండవ గుమ్మము మత్స్య గుమ్మము, మూడవ గుమ్మము లోయ గుమ్మము, నాలుగవ గుమ్మము పెంట గుమ్మము. దాని గురించి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తున్నాం. డంగ్ గేట్, పెంట గుమ్మము. ఈ గుమ్మము సాంక్టిఫికేషన్, పరిశుద్ధతను మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నది. మనం పరిశుద్ధులుగా చేయబడ్డాం. పరిశుద్ధులుగా ఉండుట కొరకై పిలువబడ్డాం. మనం పరిశుద్ధతలోనే సాగిపోతూ అంతము వరకు ఈ పరిశుద్ధతను కొనసాగించాలని పరిశుద్ధ దేవుని యొక్క ప్రగాఢ వాంఛ. కనుక ఈ పరిశుద్ధత, సాంక్టిఫికేషన్ అనేది చాలా మన జీవితాల్లో ప్రాముఖ్యమైనది. రక్షించబడిన తర్వాత కొంతమంది ఎదగకుండా ఉండటానికి కారణం ఏంటంటే, ఈ పరిశుద్ధత అనే అనుభవాన్ని బహుశా వారు ఆస్వాదించి అనుభవించటం లేదేమో. ఆ కారణాన అనేకులు రక్షించబడినప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నారో, రక్షించబడి కొన్ని ఏళ్ళు గడిచిన మీదట కూడా అదే స్థితిలో ఉండట విచారకరమైన సంగతి. హబక్కుకు జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రభువా, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము మాలో నూతన పరచుము. కనుక నూతన పరచబడే కార్యం జరగాలంటే ఈ సాంక్టిఫికేషన్, పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్లో పరిశుద్ధతను మనం 3 మెట్లుగా చూడవచ్చు. మొదటిది ఏంటంటే పొజిషనల్ సాంక్టిఫికేషన్, స్థాన పరిశుద్ధత. అనగా మనం యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరిగిన తర్వాత దేవుడు మనకు పరిశుద్ధత ఆపాదించాడు. అదే సంగతి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో, మొదటి పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు.
ఆయనే అనగా క్రీస్తే మనకు పరిశుద్ధత ఆయను. కానీ క్రీస్తుని అనుభవించిన మనము ఈ పరిశుద్ధతలోనే సాగిపోతూ ఉన్నాం. ఇదే మనకు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. పాస్ట్ టెన్స్. కనుక యేసుక్రీస్తు ప్రభువుని బట్టే ఈ పరిశుద్ధత మనకు కలిగింది. ఇదే పొజిషనల్ శాంక్టిఫికేషన్, స్థానీకృత పరిశుద్ధత. కొన్నిసార్లు మనకేమవుతుందంటే ఏదో పరిశుద్ధత నేర్చుకున్నాం, విన్నాం, సాగిపోతున్నాం అని నేర్చుకునే వరవడిలోనే మనం ఉంటాం. ఆ పరిశుద్ధత కొనసాగించడానికి మనం ఇష్టపడే వారిగా ఉన్నాం. నేర్చుకున్నది మన హృదయాల్లో అన్వయించకపోతే, భాష మాత్రం మనకు పరిచయం అయితే దాని ద్వారా ఎంతో నష్టం ఉంది. ఒకసారంట ఒక వ్యాపారస్తుడు, క్రైస్తవ వ్యక్తి, ఒక మంచి గుర్రం కొనాలి అనే ఆశ కలిగింది. ఒక గుర్రాల వ్యాపారి 3 గుర్రాలు అమ్ముతున్నాడు. ఒకటి నల్ల గుర్రం, అది హిందువుల కొరకు, అది శ్లోకాలు మంత్రాలు చదివితే పరిగెత్తుతుంది, లేకపోతే ఆగిపోతుంది. రెండవ గుర్రం ఎర్రది, అది ముస్లింల గుర్రం, నమోదు చేస్తే పరిగెత్తుంది, లేకపోతే ఆగిపోద్ది. మూడవ గుర్రం తెల్లది, క్రైస్తవులది, ప్రైజ్ ది లార్డ్ చెప్తే ఉరుకులేస్తుంది, ఆమెనంటే ఆగిపోతుంది. అప్పుడు ఆ వ్యాపార గుర్రాలు అమ్మే వ్యక్తి అన్నాడంట, ఈ 3 గుర్రాల్లో నీకు ఏది కావాలయ్యా? ఈయన క్రైస్తవుడు కనుక నాకు తెల్ల గుర్రము క్రైస్తవుల గుర్రం కావాలయ్యా అన్నాడు. సరే, ఈ గుర్రము రూల్స్ ఏంటంటే, నియమాలు ఏంటంటే, ఇది బండికి కట్టిన తర్వాత గుర్రం బండికి లేదా గుర్రం మీద నువ్వు ఎక్కి స్వారీ చేసేటప్పుడు ఇది ముందుకు కదలాలంటే ఏం చెప్పాలా? ప్రైజ్ ది లార్డ్. ఇంకా స్పీడ్ పెరగాలంటే ఏం చెప్పాలా? ప్రైజ్ ది లార్డ్. ఇంకా స్పీడ్ పెరగాలంటే ఏం చెప్పాలా? ప్రైజ్ ది లార్డ్ చెప్తున్నట్లలో గుర్రం గేర్ మారుస్తుంటుంది, హై గేర్కి వెళ్తుంటా. మరి ఆఫ్ చేసేది ఎట్లయ్యా? బ్రేకులు ఎట్లా? దీనికి ఈ గుర్రానికి బ్రేకు ఆమెన్ అని చెప్పాలా. ఆమెన్ అని ఎన్నిసార్లు చెప్తావో అన్నిసార్లు ఇది ఆగిపోతుంది. చాలా బాగుంది, సులభంగా ఉంది అని ఈ వ్యక్తి గుర్రాన్ని కొన్నాడు, తీసుకొని వచ్చాడు. సరే, మీ వైపు కొండలు లేవు, ఒకవేళ విజయవాడ ప్రాంతం వైపు అనుకోండి, ఈ వైపు నుండి విజయవాడకి బయలుదేరాడు. మెయిన్ రోడ్డుకి ఎక్కిన తర్వాత స్పీడ్ థ్రిల్స్ అంటారు కదా, కనుక స్పీడ్కి వెళ్తా ఉంటే చాలా థ్రిల్లింగ్ ఉంది. యవనస్తుడు కనుక ఇంకా పరిగెత్తాలనుకున్నాడు. కనుక ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అంటే గుర్రం గేర్ మారుస్తుంది, ఉరుకులు పరుగులు తీస్తుంది. అసలు దాని ముందు కార్లు కూడా పరిగెత్తలేకపోతున్నాయి. పక్కన కార్లన్నీ ఓవర్టేక్ చేసిపోతుంటే ప్రజలంతా అబ్బా ఎక్కడి నుండి తెచ్చాడు ఈ గుర్రము, అసలు ప్రైజ్ ది లార్డ్ అంటే పరిగెత్తిపోతుంది చూస్తున్నారు. పరిగెత్తిపోతా ఉంటే కొండ వచ్చింది విజయవాడ దగ్గర. ఆ కొండకు కూడా ఎక్కాలనిపించింది. ఇంతదాకా మనం మామూలు దారిలో వెళ్ళాము, మామూలు దారిలో ఏంటి ఏం తృప్తి ఉంది, కొండ మీదకి వెళ్తే కదా తృప్తి ఉంది అని కొండకి ఇచ్చా. ఎక్కడం కొద్దిగా కష్టం కదా, ప్రైజ్ ది లార్డ్ అంటున్నాడు, అది ప్రైజ్ ది లార్డ్ అనేట్లో ఇంకా సంతోషం బలం తెచ్చుకొని ఎక్కుతా ఉంది. కొండ పై చివరికి వెళ్ళి నిలబడింది. ఇంకా ఒక అడుగు కూడా పైకి పోవటానికి లేదు. ఇంత పైకి వచ్చానే ఆయనకి చాలా సంతోషం కలిగి ప్రైజ్ ది లార్డ్ అన్నాడు. అంటే గుర్రం ఇంక ఏం చేయటానికి తోచలేదు, పైకి ఎక్కడానికి లేదుగా, కింద అంతా చూస్తే లోయ కనుక నేరు గుర్రం కిందకి దూకింది. గుర్రం ఎముకలు ఎరిగినాయి, మన ఎముకలు కనిపించలేదనుకో. కారణం ఏంటంటే అక్కడ గుర్రం మీదికి వచ్చిన తర్వాత ఆమెనని చెప్పడం తెలియలేదు, ఆఫ్ చేయబట్టే మళ్ళా ప్రైజ్ ది లార్డ్ చెప్పాడు, ఇరిగిపోయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం నేర్చుకున్న పదాలు కొన్ని, ప్రైజ్ ది లార్డ్, ఆమెన్, ప్రైజ్ ది లార్డ్, ఆమెన్ అనే పదాలు నిజంగా మనం అన్వయించుకోకుండా ఉంటే, పరిశుద్ధత అనే పదం నిజంగా మనం అన్వయించకుండా ఉంటే అలాగే జరుగుతుంది. ఆ కారణాన జ్ఞాపకం చేయబడవలసిన సంగతి ఏంటంటే, ఈ పరిశుద్ధత దేవుడు మనకు మొట్టమొదటిగా స్థానాన్ని బట్టి క్రీస్తులో మనకు అనుగ్రహించున్నాడు. పొజిషనల్ శాంక్టిఫికేషన్, హెబ్రీ 10:10. రెండవది వాక్యంలో మనం చూస్తున్నాం, ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్.
ఇలాగ మనము ఈ పరిశుద్ధతలో ముందుకు కొనసాగిపోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. 2 కొరింథీ 7:1. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసి కొందుము. ఇది మన కంటిన్యూస్ టెన్స్ని జ్ఞాపకం చేస్తుంది కనుక ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్, కొనసాగే పరిశుద్ధత. అపరిశుద్ధత 2 వాటికి కలుగుతుంది అని పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేనికి అపరిశుద్ధత కలుగుతుంది? మొదటిదేంటి? శరీరము. రెండవదేంటి? ఆత్మకు. కనుక కల్మషం అనేది శరీరానికి కలుగుతుంది, ఆత్మకు కూడా కలుగుతుంది. దానిని బట్టి మనం ఈ పరిశుద్ధతలో ఇంకా 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 ముందుకు కొనసాగవలసిన వారమై విన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు అసలు ఎందుకు రక్షించబడి ఒకసారి పరిశుద్ధులుగా చేయబడిన తర్వాత తిరిగి పరిశుద్ధులుగా చేయబడవలసిన అవసరం ఉందా అన్నదానికి ఈ జవాబు ఉంది. దాని అర్థం ఏంటంటే, మనం రోజు జీవిస్తున్న జీవితంలో పరిశుద్ధులుగా ఉన్నా, విశ్వాసులుగా ఉన్నా మన ఆత్మకు శరీరానికి కల్మషం అంటే అవకాశం ఉన్నది. ఎలాగంటుతుంది? మనకు తెలియకుండా జరగవచ్చు. ఉదాహరణకి ఈరోజు నువ్వు స్నానం చేసావు, బాగా ఆరోగ్యంగా ఉన్నావు, రేపు ఎందుకు స్నానం చేయాలా? ఒకసారి చేస్తే సరిపోదా? మరి కంపు కొడతాం చెమటకారి, ఎందుకని? మన శరీరం నైజం అలాంటిది. మన శరీరంలో నుండి చెమట బయటకు వస్తుంది, అది దాని నైజం. చెమట బయటికి రావద్దని చెప్పడానికి లేదు, రాకపోతే మనసు బెలూన్ మాదిరి అయిపోతాడు. కనుక ఈ నైజం బాగుపడాలంటే మనం స్నానం చేస్తూ ఉండాలి. శరీరానికి ఎలాగో స్నానం అవసరమో ఆత్మకు కూడా అలాగే యేసు ప్రభు యొక్క పరిశుద్ధత అవసరమైనది. ఆ కారణాన ఒకవేళ పాపం చేస్తే కదా స్నానము, పాపం చేయకుండా ఒకవేళ హాస్పిటల్లో ఉన్నావు అనుకో, ఏసీ రూమ్లో ఉన్నావు, అక్కడ చెడు చూడటానికి లేదు, చెడు వినటానికి లేదు, చెడు చేయటానికి లేదనుకో, మంచం మీదే ఉన్నావు, మరి నీకు స్నానం అవసరమా? అవసరం లేదా? రోజుకు ఒకసారి చేయించకపోయినా 2 రోజు మార్చి రోజైనా స్నానం చేయిస్తారా? ఎందుకు చేయిస్తారు? మరి ఏసీ రూమ్లో చెమట పట్టదు కదా. అయినా శరీరానికి అక్కడ స్నానం అవసరం. కనుక హాస్పిటల్లో ఉన్నప్పుడు భూ సంబంధమైన శరీరానికే స్నానం అవసరమైతే ఆత్మ సంబంధమైన దానికి అవసరం లేదా? కనుక దేవుడు మనకేం జ్ఞాపకం చేస్తున్నారంటే, ఈ పరిశుద్ధతలో మనం కొనసాగిపోయేవారు ఉండాలి. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్, కొనసాగే పరిశుద్ధతలో ఉన్నాం. అనుదినము 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 మార్పు చెందాలి. ఇదే ప్రభు యొక్క ఉన్నతమైన పిలుపు. అలాంటి వారు మాత్రమే ఈ కట్టె అనుభవంలోనికి వారు వస్తున్నారు. ఎవరు పరిశుద్ధులు కారో వారు దేవుని గుమ్మాలను కట్టలేరు. ఎవరు పరిశుద్ధులు కారో వారు ప్రాకారమును నిర్మించలేరు. ఎవరు పరిశుద్ధులు కారో వారు యెరూషలేములో నెహెమ్యాతో కలిసి పని చేయలేరు. ఇది రెండవది మనకు జ్ఞాపకం చేయబడుతుంది. మూడవది ఏంటంటే పర్ఫెక్ట్ శాంక్టిఫికేషన్, సంపూర్ణ పవిత్రత. మనం ఈ లోకంలో ఉన్నంతకాలం మనకు పవిత్రత, పరిశుద్ధత అనేది సంపూర్ణం కాదు, కానీ ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనం సంపూర్ణంగా మార్చబడతాం. అదే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. 1 యోహాను 3వ అధ్యాయము 3వ వచనం. ఆయన ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడైనట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. కీర్తనలో కూడా ఈ మాట మనం చూడవచ్చు. 17 17 Psalm 17. కీర్తన 17:15 17:15. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకున్నాను. అంటే మనం వాణించిన తర్వాత ప్రభువును ఆయన పోలికలో ఆయన శరీరాన్ని బట్టి మనం చూడనై ఉన్నాం. ఇది పర్ఫెక్ట్ శాంక్టిఫికేషన్, సంపూర్ణ పవిత్రత. ఈ మూడంతల పవిత్రత మనకు ఆపాదించాలని కొత్త నిబంధనలో కాదు, దేవుడు పాత నిబంధనలోనే ఈ ఏర్పాటు చూపించినాడు. ప్రత్యక్ష గుడారం నిర్మించిన తర్వాత దేవుడు వలపటావడంలోనే బలిపీఠం పక్కనే ఒకటి ఉంచాడు, పేరు గంగాళము.
లావర్న్ అంట. ప్రత్యక్ష గుడారంలో ఉన్న దాదాపు మొత్తం 7 ఉపకరణాలు ఉంటే 6 ఉపకరణాలు కొలతలు ఉన్నాయి. కొలతలు లేని ఉపకరణం ఒకటే, అదే గంగాళం. ఎందుకు కొలత లేదు అంటే గంగాళము ప్రతి మనిషిని పవిత్రపరుస్తుంది, యాజకుల్ని, ప్రజలను. బలిపీఠం రక్షణ దగ్గరికి వచ్చిన తర్వాత గంగాళం ఎందుకు పెట్టాలా? బలిపీఠానికి ముందే గంగాళం పెట్టొచ్చు కదా, దాంట్లో కడుక్కొని బలిపీఠం దగ్గరికి రావచ్చు కదా. కాదు, గంగాళం అనేది బలిపీఠం దగ్గరికి వచ్చిన వారికే, రక్షించబడిన వారికే, పాపక్షమాపణ పొందిన వారికే, మారు మనసు పొందిన వారికే, ప్రత్యక్ష గుడారంలో ప్రవేశిస్తున్న వారికే, బలులు అర్పగించే వారికే, మందిరంలో సేవ చేసేవారికే ఈ గంగాళం ఉంది. ఈ గంగాళానికి కొలతలు లేవు. కారణం ఏంటంటే దేవుడు క్షమించే శక్తి అపరిమితమైనది. అందుకే నెహెమ్యా తను చేసిన ప్రార్థనలో కానీ, భక్తులు వారు చేసిన ప్రార్థనలో కానీ ఇదే మాట వాడుతున్నారు, ప్రభువా నీవు క్షమించుటలో సిద్ధ మనస్సు గలవాడవు, నీవు కృపాసత్య సంపూర్ణుడవు. ఆయన క్షమించుటలో తరిగిపోయేవాడే కాదు, ఆయన క్షమాపణ తరతరములు నిలుచును. అలాగని పాపం చేసిందేనా? అక్రమము విస్తరిస్తుందేనా? అలా ఉండటానికి వీల్లేదు. మనకు తెలియకుండా శరీరానికి ఆత్మ కలిగే కల్మిషం ద్వారా దేవుడు మనం తయారు చేయటానికి పాత నిబంధనలోనే గంగాళం అనే కొలతలు లేని శుద్ధి పాత్ర ఉంచినాడు. ఈ కొత్త నిబంధనలో అదే గంగాళము 5 రూపాయల్లో మనకు కనిపిస్తుంది. ఏంటి ఆ గంగాళము? దేవుని యొక్క వాక్య ప్రకారము యేసుక్రీస్తు ప్రభువే మనకు ఆ గంగాళమై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు లేకుండా మనకు ఆ గంగాళం లేదు. ఆ గంగాళమే యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తాం. యోహాను సువార్త 13వ అధ్యాయం యోహాను సువార్త 13వ అధ్యాయము 8వ వచనం. ఇది గంగాళములో మొదటి మెట్టు భాగము. పేతురు, నీవెన్నడూ మా పాదములో కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగనీడలా నాతో నీకు పాలు లేదు. దేవుడితో మనం పాలు పొందాలంటే శిష్యునికే కడగదల అవసరమైతే, పేతురికే కడగదల అవసరమైతే, దేవుని ముఖాముఖిగా చూసిన వానికే కడగదల అవసరమైతే, దేవుని మాటలు స్వతహాగా విన్నవానికే కడగదల అవసరమైతే, దేవుని అడగజాడలో నడిచిన వానికే కడగదల అవసరమైతే, దేవుని ఆశ్చర్యకార్యాలు తన కన్నుల ద్వారా చూచిన వానికే కడగదల అవసరమైతే, దేవుడే తన స్వయాన తన దగ్గరకు వచ్చి పిలిచిన వానికే కడగదల అవసరమైతే, దేవుని యొక్క అనంత జ్ఞానాన్ని చెవులారా విన్నవానికే కడగదల అవసరమైతే, నీకు నాకు ఈ కడగదల ఎంతైనా అవసరం కాదా? అదే ఈ గంగాళం. ఆయన మనల్ని కడగకపోతే మనకు పాలు లేదు. కనుక ప్రతినిత్యము ఆయన సంఘంలోకి వచ్చి పర్యంతము, ప్రభువా నువ్వు ఉన్న గంగాళం అని యేసు నామమున నన్ను కడుగు అనే అనుభవంలోనికి మనం రావాలని ఈ వాక్యము మనం జ్ఞాపకం చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. అనేక సార్లు విశ్వాసం రక్షించబడిన తర్వాత పొరపాటును కూడా గంగాళం దగ్గరికి రాదు. రోజుకి ఎన్నిసార్లు అయినా గంగాళం దగ్గరికి రావచ్చు. ఆ నీళ్లు పోవు, ఆ నీళ్లు తరిగిపోవు, ఆ నీళ్లు అశుభ్రం కావు. అదే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ప్రత్యక్షత. రోజంతా గడిపోవు. ఏ రోజైనా ప్రార్థన చేసేటప్పుడు నువ్వు వ్యక్తిగతంగా కుటుంబంగా ఉన్నప్పుడు ఈ మాట ఎప్పుడైనా చెప్పావు, ప్రభువా ఈ అపుత్రతను నన్ను కడుగు. కుటుంబ ప్రార్థనలో ఈ మాట రాదు, వ్యక్తిగత ప్రార్థనలో ఈ మాట రాదు, సంఘంలో ఈ ప్రార్థన రాదు. అంటే పేతురు కంటే భక్తి కలిగిన వాడువా? ఇశ్రాయేలుల కంటే భక్తి మనలో ఉందా? కాదు కదా. అలాంటప్పుడు ఈ గంగాళం మనకు అవసరం లేదా? ఈ పవిత్రత, ఈ యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము మనకు అవసరం లేదంటారా? కనుక మొదటి గంగాళము యేసుక్రీస్తు ప్రభు. గంగాళంలో 2వ భాగము ఆయన నామము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మీలో కొందరు అట్టివారు ఇంటిని గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. కనుక 2వ గంగాళము ఆయన నామం. ఆయన నామం ఎంతో గొప్పది. పేతురు అదే ప్రకటించినాడు, నజరేయుడైన యేసు నామం. ఏ నామమును మేము ప్రకటిస్తున్నాం? దేవుడు ఈ నామమును గొప్ప చేసాను. ఈ నామమును అన్ని నామముల కంటే పై నామముగా ఉంచి, కనుక దీంట్లో మనకు పవిత్రత ఉన్నదని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. 3వది ఏంటంటే, 3వ గంగాళము పరిశుద్ధాత్మ దేవుడు, హోలీ స్పిరిట్. అదే ఈ వచనంలో చూస్తాం. 1 కొరింథీ 6:11 2వ భాగం. మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి. కనుక 3వ గంగాళము పరిశుద్ధాత్మ దేవుడు. ప్రతి నిత్యము మనల్ని కడగటానికి తాను ఇష్టపడేవాడుకున్నట్లు వాక్యములో మనము గమనిస్తూ ఉన్నాం.
నాలుగోది మనందరికి పరిచయం, యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మును అనందే మనలను, అంటే ఏమని అర్థము? యోహానుకు కూడా ఏమవసరము? కడుగుదల అవసరము. యోహానుకు కూడా ఏమవసరము? రక్తం అవసరము. యోహానుకు కూడా ఏమవసరము? పవిత్రత అవసరం. యోహానికి రక్తము పవిత్రత అవసరమైతే 3 పత్రికలు రాసి, ఒక సువార్త రాసి, ప్రకటన గ్రంథాన్ని రాసి, 5 పుస్తకాలు బైబిల్లో రాసిన అద్భుతమైన విధేయుడైన శిష్యుడని యోహానికే యేసు రక్తం అవసరమైతే మనకు అవసరం లేదా? ఈ రక్తము మనల్ని ఎంతో 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 శుద్ధీకరించడానికి దేవుడు ఏర్పాటు చేసిన సాధనమని మనం గుర్తించాలి. ఇప్పుడు 4 చెప్పాను. మొదటి గంగాళము యేసుక్రీస్తు ప్రభు, 2వది ఆయన నామము, 3వది ఆయన ఆత్మ, 4వది ఆయన రక్తము, 5వది మనందరికి బాగా పరిచయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ సంఘాన్ని గురించి తను రాస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం అనుకుంటా, 25-27 మనకు కలిసి ఉన్నాయి, నేను చదువుతా. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకునే వాళ్ళని వాక్యముతో ఉదక స్నానం చేస్తుంది. కనుక వర్డ్, దేవుని వాక్యం అనే గంగాళము మనకు అవసరం. అసలు ఇన్ని మీటింగ్లు మనం ఎందుకు పెడుతున్నాం? కొంతమంది ఎక్కడో వెళ్ళినప్పుడు అన్నారు, బ్రదర్ మీటింగ్లు పెట్టడం వల్ల చాలా వేస్ట్ బ్రదర్, ఏం లాభము అని. ఎందుకయ్యా అంత మాట అన్నామంటే ఆయన అన్నాడు, అంతే కదా బ్రదర్, 1000 కొద్ది ఖర్చు పెడతాం, ప్రజలు ఎలాగొచ్చారో అలాగే పోతున్నారు, వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో మార్పు లేదు, వాళ్ళ ఆఫీస్లో మార్పు లేదు, వాళ్ళు వచ్చే మందిరంలో మార్పు లేదు, విషయం అంతా కూడా మార్పు లేదు, అదే కోపం అట్లే ఉంది, అదే పగ అట్లే ఉంది, అదే ఈర్ష అట్లే ఉంది, అదే లంచగొండితనం అట్లే ఉంది, అదే అవిధేయత అట్లే ఉంది. వాళ్ళు 3 రోజులు మీటింగ్కి వెళ్ళి, ఇక్కడ కాదు మీరు కాదు, వాళ్ళు 3 రోజులు మీటింగ్కి వెళ్ళి ఏం లాభము అన్నారు. ట్రూ, నిజమే, అది ఏం మార్పు పొందలేదు. నేను అన్నాను, అయ్యా వాళ్ళు ఎదగకపోయినా దిగకపోయారు కనుక అక్కడే ఉన్నారా, దానికి ఆ 3 రోజులు ఖర్చు. అలాగని ఇక్కడే ఉన్నాములే, ఎదగపోలేదు, కిందకి కూడా పోవట్లేదు, మధ్యలో ఉన్నాము ఆయన సంతృప్తి పడొద్దు. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే పదే శుద్ధీకరిస్తుంది. అందుకనే మనం వచ్చి వాక్యం వింటున్నాం. నాకంటే మీకు ఎక్కువ తెలిసిన వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు, నాకు బాగా తెలుసు, అనుభవం ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు, బైబిల్ పండితులు ఇక్కడ ఉన్నారు. అయినా మీరంతా కూర్చుని విధేయతతో వాక్యం వింటున్నారంటే ఆ వాక్యము మనల్ని కడిగి శక్తిని కానించి. యోహాను 15లో యేసుప్రభు అన్నాడు, నేను మీకు ఇప్పుడు చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఆయన మాటలోనే పవిత్రత ఉంది, ఆయన వాక్యంలోనే పవిత్రత ఉంది. ఆ కానించితే మనం కడిగేస్తుంది. అలాగని ఇలాగే కడుగుతుందిలే, ఇంటికి పోయి మనం మార్కోకుండా అలాగే ఉందామని అనుకోబాకు. మారటానికి ప్రయత్నం చేయి. 3 రోజులు ఇక్కడ ఉండి వచ్చి కష్టపడి ఛార్జీ పెట్టుకుని ఎంతో దూరం నుండి వచ్చావు. ఇంటికి వెళ్ళిన తర్వాత అదే కోపమే, ఇంటికి వెళ్ళిన తర్వాత అదే ఈర్షే, ఇంటికి వెళ్ళిన తర్వాత అదే పగే, ఇంటికి వెళ్ళిన తర్వాత అదే దెబ్బలట్టే. బ్రదర్ మీకు తెలియదు, మా ఇంట్లో వచ్చితే కదా తెలిసేది, నేను మళ్ళీ మీ ఇంటికి ఎక్కడ రమ్మంటారు? ప్రతి వారింట్లో సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేని వాళ్ళు ఎవరిది చేయొద్దండి అంటే ఎవరు లేరు ఇక్కడ. ఎత్తినా అది అబద్ధం. వ్యక్తిగతంగా సమస్యలు ఉన్నాయి, కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, సంఘంలో కూడా సమస్యలు. అయితే ఈ వాక్యం మనల్ని కడిగి శుద్ధీకరిస్తుంది. ఉదాహరణకు ఒక గంపు ఉందనుకో, మా వైపు అంటారు, వెదురు దెబ్బలతో తయారు చేసింది, దానికి బాగా పశువులు తాడు పట్టుకునింది అనుకోండి, దాని అంతా తీసేసా. ఇప్పుడు శుభ్రం కావాలంటే ఏం చేయాలా? డిటర్జెంట్ వేయాలన్నా, రిన్ సోప్ వేయాలన్నా, విమ్ వేయాలా, తెల్లగా తలతాడాలంటే. ఒకవేళ పారుతున్నానికి మీ వైపు ఎక్కువ ఉంటాయి కదా, పారే నీళ్లు అంటే కాలువలు, అక్కడ వెళ్ళి ఆ గంపలో ఒక చిన్న రాయి పెట్టి లేకపోతే దాన్ని ఒక తాడు కట్టేసి ఆ నీళ్ళలో పెట్టామనుకో, ఒక 2-3 రోజులు అయిన తర్వాత పోతే అది అట్లే ఉంటుందా? పెంట శుభ్రమై ఉంటుంది. దాన్ని ఎవరు కడగలేదు, ఎవరు శుభ్రం చేయలేదు. శుభ్రం ఎలాగైంది? నీటి ప్రవాహానికి, నీటికి ఆ శక్తి ఉంది. సాధారణమైన నీటికే గంపుకున్న పెంటను తీసే శక్తి ఉంటే దేవుని వాక్యమైన ఉదక స్నానం అనే నీటికి మన జీవితాల్లో హృదయం లోపట బయట ఆత్మకు శరీరానికి అంటుకున్న పెంటను తీసే శక్తి ఉందంటారా? లేదా? ఉందా లేదా? ఉంటే మరి పెంటంతా అట్లా అట్టుకుని ఉంది, వాసన వస్తుందో ఇక్కడ దాకా, ఇంట్లో వాసన వస్తుంది, సంగంలో వాసన వస్తుంది, దుర్వాసన వస్తుంది, మనం చూసి అందరూ దాటిపోతున్నారే, కొంతమంది పక్కన ఉమ్మేస్తున్నారే. బహుశా ఈ గంగాళం మనకు లేదేమో, ఈ వాక్యం మన దగ్గర లేదేమో. కనుక ఈ వాక్యాన్ని
తమ జీవితాల్లో కన్వించుకొని కట్టేవారు కావాలని నెహెమ్యా పిలిపిస్తున్నాడు. కమ్ లెట్ us build, కట్టుదాం రండి. దేన్ని కట్టాలా? పరిశుద్ధతని కట్టుదాం. పరిశుద్ధతలో పాడైపోయిన ఇశ్రాయేలీయులు, పరిశుద్ధతలో కాల్చివేయబడిన ఇశ్రాయేలీయులు, పరిశుద్ధతలో నాశనమైన ఇశ్రాయేలీయులు తిరిగి ఆ పరిశుద్ధతను సంపాదించుకోవడానికి పొజిషనల్ సాంక్టిఫికేషన్, స్థానమైన లేదా స్థానీకృత పరిశుద్ధత. రెండవది ప్రోగ్రెసివ్ సాంక్టిఫికేషన్, పురోభివృద్ధిలో కనబరిచే పరిశుద్ధత. మూడవది పర్ఫెక్ట్ సాంక్టిఫికేషన్, సంపూర్ణమైన పరిశుద్ధత. ఆ సంపూర్ణమైన పరిశుద్ధత, దేవునితో సమానమైన పరిశుద్ధత మనము పొందాలంటే ఈ రెండు పరిశుద్ధతలు మనం ఈ భూమి మీద అనుభవించవలసిన వారమై ఉన్నాం. దాని కొరకే దేవుడు 5 గంగాళాన్ని కొత్త నిబంధనలో ఏర్పాటు చేశాడు. పాత నిబంధనలో అయితే ఒకే గంగాళం ఉన్నది. మనం ఎంత ధనిలం. అయినా ఇంకా పవిత్రత ఉంది, అయినా ఈ గుమ్మము కట్టబడట్లేదు, అయినా ఈ పెంట గుమ్మము నిర్మించబడట్లేదు, ఇది పరిశుద్ధపరచబడట్లేదు. దేవుడు నెహెమ్యా ద్వారా పరసంబంధమైన నెహెమ్యైన యేసుక్రీస్తు ప్రభు ఈ మధ్యాహ్నము మనల్ని మరొక్కసారి ఆహ్వానిస్తున్నాడు. పరిశుద్ధత కొరకే నా గుమ్మాన్ని నేను కట్టుకుంటాను తీర్మానం చేసుకునే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఇప్పుడు ఉన్నారా? చూడకూడని కార్యక్రమాలు టీవీల్లో, చదవకూడని పుస్తకాల్లో, వినకూడని మాటలు, ఇరుగుపొరుగు వారి ద్వారా మాట్లాడకూడని మాటలు, నోట్లో పరిశుద్ధత పాడైపోయిన కుటుంబాలు, సంఘాలు, ఈ దినాల్లో కుక్కలలో పెంట గుమ్మము పాడైంది, కాల్చివేయబడింది. ఆ పరిశుద్ధత కొరకే దేవుడు పిలుస్తున్నాడు. పరలోక రాజ్యంలో ఆ పరిశుద్ధత మనకు కనిపిస్తుంది. ఆ పరిశుద్ధత కొరకే తీర్మానం చేసుకో. ఇంతదాకా పరిశుద్ధతను వెంబడించకుండా ఇష్టపడకుండా ఉంటే ఈ దినము ఆ ద్వారాన్ని, ఆ గుమ్మాన్ని కట్టడానికి పూనుకుందాం. 5వ చూస్తాం. 15వ వచనం, నెహెమ్యా 3:15. అటు వెనక మిస్పా ప్రదేశమునకు అధిపతి అయిన కొల్హెసి కుమారుడైన షల్లూము దారి యొక్క గుమ్మమును బాగు చేసి కట్టిన తర్వాత ఫౌంటైన్ గేట్, దారి ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంది. ఇది మనకు దేని జ్ఞాపకం చేస్తుందంటే సాక్రిఫైస్, సమర్పణ, త్యాగమును జ్ఞాపకం చేస్తుంది. గుమ్మాలు ఎంత క్రమంగా ఆత్మీయ స్థితిలో పెరుగుతూ పోయాయి చూడండి. ఒకటి దాని తర్వాత ఒకటి. రక్షణ గుమ్మం కట్టకుండా మత్స్య గుమ్మంలోనికి రాలేము, మత్స్య గుమ్మం కట్టకుండా లోయ గుమ్మంలోనికి రాలేము, లోయ గుమ్మం కట్టకుండా పెంట గుమ్మంలోనికి రాలేము, పెంట గుమ్మం కట్టకుండా ఈ దార గుమ్మంలోనికి మనము రాలేము. క్రమేణా కట్టుతూ వెళ్ళాలి. ఈ దార గుమ్మము, సాక్రిఫైస్, సమర్పణ మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యము. కొంతమందికి సమర్పణ చేసే మనసు ఉండదు, త్యాగం చేసే మనసు ఉండదు. ఇది నేను మనం ఇంత స్థానంలో ఉన్నామంటే ఎంతోమంది మన కొరకై త్యాగం చేశారు. మన చేతుల్లో బైబిళ్ళు ఉన్నాయి. ఇది 600 రూపాయలకి వస్తుందా? మీ చేతుల్లో ఉండే ఇంగ్లీష్ బైబిల్ అంత తక్కువ ధరలో వస్తాయా? బయట నువ్వు వెళ్ళి పుస్తకం కొనాలంటే మీ పిల్లలకి నీకు తెలుసు బైబిల్ కంటే ఎక్కువ ఉన్నాయి. బైబిల్ బహుశా 80-90 రూపాయలు అనుకుంటా కదా. 80-90 రూపాయలకి నీవు నీ పిల్లలకి ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ చదువుతుంటే ఒక పుస్తకాన్ని బయట కొనగలవా? మరి ఎందుకు అంతో తక్కువలో వస్తుంది? ఎంతో వాళ్ళు పిల్లల చదువులు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ఇళ్ళు, మిగతావన్నీ వాళ్ళు చూస్తారు. సమర్పణలో వారికి దీటైన వారు ప్రపంచంలో ఎవరు లేరు. అందుకే ఈ దినాన్ని అగ్రరాజ్యమైంది. సందేహం లేకుండా ఇంగ్లాండ్ మనకు బైబిల్ తీసుకొని వచ్చింది, కానీ ఇంగ్లాండ్ వారికి ఈ ధార్మికత అంటే త్యాగము, ఉపకారం చేయడము వారికి తెలియదు. ఎవరైనా ఉపకారాన్ని గురించి నేర్చుకోవాలంటే అమెరికాలోనే బహుశా మనం నేర్చుకోలేమో అని అనిపిస్తుంది. ఎంత విచ్చలవిడిగా వారు ప్రభు సేవ కొరకు ఇస్తారో చెప్పలే. వారి సంఘానికి 20,000 ఖర్చు అవుతుంది అనుకో నెలకి, వారికి 50,000 వచ్చిందనుకో, వెంటనే ఆ 30,000 దేని కొరకు మనం వాడాలా? ఏ మిషనరీ కొరకు పంపించాలా? ప్రతి దేశంలో సువార్త పరిచయం జరగటానికి, బైబిల్ మనకు అందుబాటులో రావడానికి, బైబిల్ లిటరేచర్ బహు సామాన్యమైన ధరలో రావడానికి కారణం ఏంటంటే ఆ దేశం దేవుని ప్రజల యొక్క త్యాగం. ఈ దినాల్లో నీ నా త్యాగం ద్వారా ఎవరు బాగుపడుతున్నారు? ఎవరు మేలు పొందుతున్నారు? ఏదైనా మనం త్యాగం చేసామా? సంఘం అంటే, కట్టబడుటంటే, వ్యక్తి అంటే, కుటుంబం అంటే త్యాగం చేయాలి కదా. భర్త సుఖంగా ఉండాలంటే భార్య త్యాగం చేయాలా, భార్య సుఖంగా ఉండాలంటే భర్త త్యాగం చేయాలా, వీరిద్దరు కాకుండా పిల్లల మంచి చదువులకు రావాలంటే తల్లిదండ్రులు త్యాగం చేయాలా, తల్లిదండ్రులు బాగుండాలంటే పిల్లలు త్యాగం చేయాలి. అన్ని త్యాగంతోనే ఇవి ఉన్నాయి కదా. మరి క్రైస్తవ్యం మాత్రము, క్రీస్తు మాత్రము, సంఘం మాత్రము త్యాగానికి భిన్నంగా ఉన్నాడా? శత్రువుగా ఉన్నాడా? విభేదంగా ఉన్నాడా? తారతమ్యం కలిగి ఉన్నాడా? లేదే.
నెహెమ్యా ఈ త్యాగంలో ఉన్న కారణం చేత యెరూషలేము కట్టబట్టానికి దేవుడు సిద్ధపరిచినాడు. అక్కడున్న యూదులైన వారి త్యాగాన్ని బట్టి త్యాగ గుమ్మము లేదా దార గుమ్మాన్ని వారు కట్టడానికి పూనుకుంటూ వచ్చినాడు. నీవు నేను ఏం త్యాగం చేస్తున్నా? ఎంతవరకు ప్రభు ముందొచ్చినా మన స్థానం పోకూడదు, మన ఆత్మీయత పోకూడదు, మన అధికారాలు పోకూడదు, మన అంతస్తులు పోకూడదు. మనమే కాపాడుకుంటూ వేరే వాళ్ళు మన స్థానంలోనికి రాకుండా చేయవలసిన సతి విధానాల శరీర సంబంధమైన ప్రయత్నాలన్నీ చేయటానికి దిట్ట విచారకర. గుమ్మము కట్టలేవు. యెరూషలేము నీది కాదు. ఈ యెరూషలేములో పాలు లేదు. ఈ నెహెమ్యాతో అనుభవం లేదు. ఒకవేళ నువ్వు సేవ చేస్తుండొచ్చు, ఒకవేళ నువ్వు బాధ్యతలు వహిస్తుండొచ్చు, సండే క్లాస్ తీసుకుంటుండొచ్చు, రకరకాల పనులు చేస్తుండవచ్చు. ఈ త్యాగం లేకపోతే మనం దేవుని కొరకు ఈ దార గుమ్మాన్ని కట్టలేము. ఈ దినాన్ని ఇంత విశాలమైన సంఘాన్ని, ఈ ప్రత్యక్షతను మనం అనుభవించడానికి దేవుడు తన కొరకైన దీనమైన పాత్రను లేపుతూ వచ్చినాడు. అది 1903వ సంవత్సరం జూన్ నెల 6వ తారీఖు. చాలా ధనవంతులైన దంపతులకు ఒక మాంసపు ముద్ద భూమి మీద ఉదయించినాడు. పేరు భగత్ సింగ్. ఆ ఉదయించిన లేదా పుట్టిన సంగతి ఎవరికి తెలియలేదు. 1929లో ఆయన రక్షించబడ్డాడు. 32లో ఆయన సేవ కొరకు పిలువబడ్డాడు. 33లో భారతదేశం మీద కాళ్ళు మోపాడు. అది మొదలుకొని దాదాపు 38 దాకా, అంటే 5 ఏళ్ళు అటు ఇటు సంచార సువార్థికుడిగా పరిచయం చేశాడు. ఈ దినాన్ని ఇంత సంఘం అభివృద్ధిలోనికి రావటానికి మన సంఘ దర్శనము చాలా ప్రాముఖ్యమైనదిగా మీరు గుర్తించాలని నేను కోరుతున్నాను. ఈ దినాల్లో దర్శనం కోల్పోయారు. ఆకాశం నుండి దేవుడు అనుగ్రహించిన దర్శనానికి అవుదేలు కాకని బోర్డు పెట్టుకున్నావు, స్టిక్కర్ పెట్టుకున్నావు, కానీ అవుదవుతుంది కదా. కానీ కలిసి పని చేయట్లేదు. నీ మీద ఉంచబడిన ఆత్మ సంబంధమైన అధికారానికి లోబడట్లేదు. నీకు సమీపంలో ఉన్న ఆత్మ సంబంధమైన అధికారంతో నీకు విభేదాలు ఉన్నాయి, కలిసి పని చేయట్లేదు. ఏంటి విభేదాలు? సిద్ధాంతపరమైన విభేదాలా? కాదే. ఆయన నన్ను వాడుకోలేదు, లేకపోతే నేను ఆయన వాడుకోలేదు, నన్ను ఆయన పట్టించుకోలేదు. ఇక్కడికి వెళ్తే వీళ్ళంతా అక్కడికి వెళ్తారు, ఈ డబ్బంతా అక్కడికి పోతుంది. ఇవన్నీ భక్సింగా నేర్పారా? నీ వల్లే నా వల్లే సంపాదించుకోవాలంటే భక్సింగా సేవకు రావాల్సిన పని లేదు, సంఘాలు కట్టాల్సిన పని లేదు. ఆయన ఉన్నపాటిని ఆయన కాలు వద్దే కోట్ల కొలిది ఆస్తి ఆ దినాల్లోనే వాళ్ళ తండ్రి సమకూర్చి పెట్టాడు. అదంతా పెంటగా సమానంగా ఎంచుకొని బైబిల్ చేత పట్టుకొని ఖాళీ జీవన విధానంలో 5 సంవత్సరాలు భారతదేశంలో తిరుగుతూ వచ్చినాడు. ఆ తర్వాత దేవుడు ఆయన ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు పిలిచాడని తను ఎరగకుండానే దేవుడు తను ఆయన మార్గాల్లో నడిపిస్తూ వచ్చినాడు. అది 1938వ సంవత్సరము మద్రాసు పట్టణానికి మొట్టమొదటి ఆహ్వానం వచ్చింది వెళ్ళాలని. వెళ్ళాడు. దాదాపు 17 రోజులు ఆ పట్టణంలో వాక్యం ప్రకటించినాడు. మద్రాసు పట్టణంలో మొట్టమొదట భగత్ సింగ్ గారు సేవకు వచ్చిన తర్వాత కాలు పెట్టింది అదే. ఆ దినాల్లో చెప్పిన వాక్యము బిహోల్డ్ ది ప్రేయర్, ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. పౌలు అపోస్తలుని యొక్క సాక్ష్యం. 15 రోజుల అంశాన్ని గురించి ఏం చెప్పాడో తెలియదు, ప్రజలు ఎలా విన్నారో తెలియదు. తండోపతండాలకు వచ్చిన చర్చిలు నిండిపోయాయి, రోడ్లు జామ్ అయిపోయాయి, ప్రజలకు అర్థం కాలేదు ఎక్కడి నుండి వచ్చాడు ఈ సిక్కు బోధకుడు. ఆ దినాల్లోనే కొంతమంది రక్షించబడ్డారు. జోషమ చెన్నైలోనే ఒక ఇళ్ళరు అంతకుముందు యేసుప్రభుని ఎరగకుండా చిన్న పిల్లవాడిగా ఉంటే వాళ్ళ అమ్మమ్మ గారు ఆ మీటింగ్కి వెళ్ళి వచ్చారంట. ఒకరోజు వెళ్ళి వచ్చిన తర్వాత ఈ పిల్లలకి చెప్పారంట, అయ్యా ఇక్కడ సిక్కు మతస్థుడు ఒక ఆయన యేసుప్రభుని నమ్ముకొని వచ్చాడు, ఆయన దేవుడు వాడుకుంటున్న పాత్ర, వెళ్ళి మీటింగ్కి వెళ్ళకూడదా, వినకూడదా అన్నాడు. మనకు నిజం పుట్టిన క్రైస్తవులకే వాక్యం తెలియకపోతే సిక్కు మతస్థులకు వాక్యం తెలుస్తుంది, భలే జోక్స్ వేస్తావు నువ్వు అన్నాడు. సరే వెళ్ళి వింటే తప్పేముంది, సరే వెళదాంలే అన్నాడు. ఒకరోజు వెళ్ళాడు. చివరికి వచ్చి అలా కుజ్జేదో కాడి ఉంటే కూర్చున్నాడు. సరే అందరూ పాటలు పాడారు గంభీరంగా. సిక్కులు అంటే సాధారణంగా 6 అడుగులు ఎత్తుంటారు, విపరీతమైన లావు, చాలా హంగామా, సింహం గర్జన్ లాంటి స్వరము ఇలాగుంటుందని ఊహించుకొని కూర్చుంటే సాధారణమైన వయసు 35 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి సాధారణ చామని చేయ అలాంటిగా నిలబడితే అబ్బా ఏమో అనుకుని వస్తే ఏమో అయిందే ఇక్కడ. సరే వచ్చాను కదా పోలేని అనుకున్నాడు. ఈయన లెటర్స్ ప్రార్థన చేస్తామన్నాడు. అంతే, ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనలోనే దేవుని సన్నిధిని భూమి మీదకి వారి మధ్యలోనికి తెచ్చాడు. ఆ సన్నిధి ఆ యవనస్తుని పట్టివేసింది. ఆ తర్వాత వెంటనే ఇంకేం వాక్యం చెప్తాడు, వెళ్ళిపోదామని అనుకున్నాడు. అయినా ఈయన ప్రార్థన ఇలా చేశాడు కనుక చివరిలో కూడా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విందామనుకొని పక్కన వ్యక్తిని అడిగాడు, అయ్యా ఆయన ముగించేటప్పుడు కూడా ఆయనే ప్రార్థన చేస్తాడా అని. తప్పక ఆయన ప్రార్థన చేసి ముగిస్తాడండి అని చెప్పాడు. ఆ ప్రార్థన కొరకే మీటింగ్లో కూర్చున్నాడు. ఏం చెప్పాడో తెలియలేదు. మీటింగ్ అయిపోయింది, మళ్ళా ప్రార్థన చేస్తామన్నాడు. ఆ ప్రార్థన యవనస్తుని బంధించింది. హృదయం ప్రభుకు అప్పగించుకున్నాడు. ఆ తర్వాత భగత్ సింగ్ గారితో సేవ చేసిన ఆరంభ జతపని వారిలో ఆయన ఒక్కడిగా చేయబడుతూ వచ్చినాడు. అలాగే దేవుడు తన కార్యాన్ని ఈ సామాన్యమైన దాసుల ద్వారా నెరవేర్చుకుంటూ వచ్చినాడు.
ఆ 17 రోజులు ఆ వర్తమానాలు అయిపోయిన తర్వాత తిరిగి భక్సింగ్ గారు ఆ ప్రాంతాలకు పరిచర్య కొరకు వెళ్ళాడు. సరే, తిరిగి భక్సింగ్ గారు ఆ ప్రాంతానికి చెన్నైకి రావాలని అక్కడున్న విశ్వాసులు కొంతమంది కోరుతూ వచ్చినారు. అంతదాకా ఆయన సంఘాన్ని ఏమి స్థాపించలేదు. సంఘం యొక్క ఏర్పాటు గురించి, ప్రత్యేకతల గురించి ఆయన మాట్లాడలేదు. తిరిగి 1940వ సంవత్సరం దాదాపు ఆగస్టు నెల ప్రాంతంలో 3 నెలల పరిచర్య కొరకై చెన్నైకి ఆయన ఆహ్వానించబడ్డాడు, వచ్చాడు. ఇప్పుడు ఆ మాట చెప్పలేదు, యోహాను సువార్తలో మాట ఆధారం చేసుకొని చెప్పాడు. ఏంటది? వై డూ యూ సీక్ ద లివింగ్ అమంగ్ డెడ్? సజీవుడైన వానిని మృతులలో ఎందుకు ఎదుగుతున్నారు? ఈ మాటను ఆధారం చేసుకుని ఒకరోజు కాదు, వారం కాదు, 3 నెలలు చెప్పాడంట. ఏం చెప్పాడు? ఏమిన్నారో ప్రజలు. అప్పుడే ఒక్కొక్కరిని ఉతికి ఆరేసాడు. ఇట్లా పిల్లల బాప్తిస్మలో ఎంత పొరపాటు ఉంది, మతనిష్టలో ఎన్ని పొరపాట్లు ఉన్నాయి, పెళ్ళిళ్ళలో ఎన్ని తప్పులున్నాయి, ఎంత మృతుతుల్యమైన క్రైస్తవ్యం వారి మధ్యలో రాజ్యం వెళుతుంది అనేది 3 నెలలు ఒక్కొక్కరిని ఇలా ఉతికారేస్తే అనుకున్నారు. పిలిపించాం కదా, క్యాన్సిల్ చేయడం ఎందుకు, 3 నెలలు ఎలాగో గడిచిపోద్ది, ఆ తర్వాత చూస్తాంలే అని అనుకున్నారు. నిజమే, 3 నెలలు గడిచిపోయినా ఆ తర్వాత వెళ్ళిపోయాడు. తిరిగి ఆయన కావాలని కొంతమంది వాక్యం అంటే ఇష్టపడేవారు కోరితే చర్చిలో వాళ్ళు చెప్పారు. మద్రాసులో ఉన్న చర్చి పాస్టర్స్ అంతా చేరి ఇక భక్సింగ్ గారు మద్రాసు పట్టణంలో కాలు పెట్టడానికి వీల్లేదు, ఆయన ఏ చర్చి వారు అనుమతించము అని తీర్మానం చేసుకున్నారు. ఏ పట్టణం అయితే ద్వారాలు తెరిచిందో అదే పట్టణము దేవుని సేవకుల కొరకు ద్వారాలు మూసేసింది. ఇంత త్యాగం చేసి వచ్చిన వారికి ద్వారాలు మూసేశారా? ఇంత నేరుగా సూటిగా వాక్యం చెప్తే ప్రజలకు కాదంటారా? అదే కదా మన నైజం. మన బుద్ధి సంవత్సరాలు గడిచినా, దశాబ్దాలు గడిచినా, శతాబ్దాలు గడిచినా మారదు కదా. అదే వాళ్ళు అలాగుంటూ వచ్చింది. ఆ తర్వాత 1941వ సంవత్సరము మద్రాసు మీదుగా ఆయన ఆ కొండ ప్రాంతాలకు వెళ్ళి కొంత రెస్ట్ తీసుకోవాలని తలంచినాడు. కనుక వెళుతూ మద్రాసులో కొన్ని నీలగిరి కొండలు, కానూరు కొండలు కొన్ని ఉన్నాయి కదా. సరే, వెళ్ళేటప్పుడు వారికి తనకు పరిచయమై తన పరిచయం ద్వారా రక్షించబడి బలంగా ఉన్న కొంతమంది సహోదరులకి టెలిగ్రామ్ ఇచ్చాడు. నేను పలానా రోజు చెన్నైకి వస్తున్నా, అక్కడ ఉంటే మంచిదని. సరే, వీరే టెలిగ్రామ్ను ఆధారం చేసుకుని వాళ్ళ ఆయా చర్చెస్లో మెంబర్స్ వాళ్ళు వెళ్ళి చర్చి పాస్టర్స్ని అడిగారు. భక్సింగ్ గారు వస్తున్నారంటే ఇది 3వసారి కదా, కనుక చర్చిలో స్థలం ఇవ్వండి. వాళ్ళు చెప్పారు, 2వసారి ఇచ్చాము, అదే ఆఖరి, ఇంకోసారి ఇయ్యము. అలాంటి దైవజనునికే మీరు వాక్యానికి స్థానం లేకుండా ఏమంటే మేము ఈ చర్చిలో ఉన్న సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాం. అలాగ రాజీనామా చేసి దాదాపు 3 రాజీనామా సమర్పించారు. మరి ఇంక మీటింగ్ ఎక్కడ ఏర్పాటు చేయాలా? మనసు బాధతో స్టేషన్లోకి వచ్చారు. అప్పుడు భక్సింగ్ గారు రానే వచ్చాడు. వీళ్ళకు బ్యానర్ పట్టుకుని పోయారంట. అంటే వాక్యం రాసింది ఏమని? వారు ఆయనను సమాజ మందిరంలో నుండి వెలివేశారు. యేసు ప్రభు నా దినాల్లో వెలివేసిన జనమే ఈ దినాల్లో ఆయన ఏర్పాటు చేసుకున్న సాధనాన్ని కూడా వెలివేశారు. ఒక దినం ఆయనకు జేజేలు పలికిన ప్రజలే ఈ దినాన్ని ఆయనకు వీడ్కోలు పలుకుతున్నారు. ఒక దినం ఆయన వెళుతుంటే పరుపులేసి కొమ్మలు పరిచిన ప్రజలే ఈ దినాన్ని ఆయన అంటే పగగట్టారు. లోపలికి వచ్చాడు, ఆ బ్యానర్ చూశాడు, ఏం మాట్లాడాలో తెలియలేదు. అప్పుడు వాళ్ళు చెప్పారు, పర్మిషన్ ఇవ్వట్లేదు, పర్వాలేదులే ప్రార్థన చేస్తామని ఆయన అంటూ ఉంటే, అప్పుడు చేరి వచ్చిన చెన్నైలో కొంతమంది అన్నారు, మేము మీకు వాక్యం చెప్పడానికి ఆ చర్చిలో అనుమతి ఇవ్వని కారణం చేత మా చర్చిల యొక్క సభ్యత్వానికి రాజీనామా చేశాం. అప్పుడు భక్సింగ్ గారు వీరిని పొగుడతాడేమో అని వారు అనుకున్నారంట. కానీ భక్సింగ్ గారు ఏమన్నారంటే, ఈ షుడెంట్ హ్యావ్ నాట్ డన్ దట్, మీరు అలాగే చేసి ఉండకూడదు అంటే వీళ్ళకి చాలా బాధ వేసింది. అరే మేము చేసింది తప్ప, అలాగ చేశారని అభినందిస్తాడు అనుకుంటే ఇలాగన్నాడే. సరే అనుకున్నాడు. ఆ తర్వాత అక్కడ ఏదో కొద్దిసేపు మాట్లాడారు. తిరిగి ఆయన కానూరు కొండలకి బయలుదేరి వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన వెళ్ళి ప్రార్థన చేయడానికి మోకరిస్తే దేవుడు ఆయన సంధించడం ఆరంభించాడు. ఏం సంధించాడు? ఇంతదాకా నువ్వు వాక్యం చెప్పావు, కొంతమంది వేరయ్యారు, రాజీనామాలు చేసి వచ్చారు, ఇప్పుడు వారి సంగతి ఏంటి? ఆయన అన్నాడంటే, ప్రభువా నా పని స్వార్థకుడి పనే కదా, వాక్యం చెప్పడమే నా పని కాపరత్వం కాదు కదా. లేదు, నేను నిన్ను కాపరిగా నియమిస్తున్నాను. సువార్థకుడు మాత్రమే కాదు, కాపుదల కూడా నీలో ఉంది. మరి వారి కొరకు సంఘాల విషయం ఏంటి, సహవాస విషయం ఏంటి? అప్పుడు ఈయన ప్రార్థన చేయడానికి మోకరిస్తే ఆయన ప్రార్థన ముందుకు సాగట్లేదంట. వారు పేలిపోయిన ముఖాలు చెన్నైలో కనిపిస్తూనే ఉన్నాయంట. వారు ఆయనను వెలివేసి సమాజ మందిరంలో నుండి అనే బ్యానర్ కనిపిస్తుందంట. ఎందుకు ప్రభువా ఇలాగ జరిగింది, ఎందుకు ఇలాగ జరిగింది ప్రార్థన చేస్తుంటే? అప్పుడు ప్రభు అన్నాడంట, అయ్యా నువ్వు తప్పక ఈ సంఘం దాని కొరకై క్రయము చెల్లించవలసింది, దీని కొరకై ముందుకు సాగాలి, దీని కొరకై త్యాగం చేయాలి, దీని కొరకై సమర్పించుకోవటానికి సిద్ధమేనా? నేనేం చేయాలా? నేను నీకు చెప్పింది నువ్వు చేయాలా? సిద్ధమే ప్రభు. సరే, నేను ఇక్కడే కాకుండా చెన్నైలో ఉన్న కొంతమందితో కలిసి ప్రార్థన చేస్తే మంచిదని వారికి టెలిగ్రామ్ ఇచ్చాడు, రండి మనం ఇక్కడ ప్రార్థన చేస్తామని. చెన్నైలో దాదాపు 3 ఉండేవారు, చాలా ప్రభువులో బలంగా ఉన్నవారు.
ఆ ముగ్గురికి టెలిగ్రామ్ ఇస్తే ఇద్దరు మాత్రం వెళ్ళటానికి ఇష్టపడ్డారు. ఇంకొక ఆయన వెళ్ళటానికి ఆయన భార్యకు ఆరోగ్యం సరిగా లేకుండా హాస్పిటల్లో ఉండే పరిస్థితి ఉంది కనుక ఆయన అన్నాడు, నా భార్య బాగోలేదు, హాస్పిటల్లోనే కారణం చేత నేను రాలేను. అప్పుడు వీరిద్దరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆరంభం అవుతుంది మన సంగతి, సహవాసం యొక్క త్యాగం. వెళ్ళిపోయిన తర్వాత భగత్ సింగ్ గారు మిగతా సహోదరులు అక్కడ కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ రాజీనామా ఇచ్చిన సహోదరుని యొక్క భార్య హాస్పిటల్లో ఉండి చనిపోయింది. ఆ దినాల్లో ఒక మిషన్ దాంట్లో ఉన్నారు అంటే అన్నీ వాళ్ళే చూసుకునేవాళ్ళు, ఉద్యోగాల వాళ్ళే, పిల్లల చదువుల వాళ్ళే, చర్చిల వాళ్ళే, పెళ్ళిళ్ళ వాళ్ళే, చనిపోతే సమాధి స్థలం కూడా వాళ్ళే. ఒక్కసారి ఆ చర్చిలో నుండి డినామినేషన్లో నుండి బయటకు వస్తే ఉద్యోగాలు లేవు, హాస్పిటల్ లేదు, చనిపోతే సమాధి స్థలము లేదు. అలాంటి పరిస్థితి. ఇప్పుడు ఈమె చనిపోయింది, ఏం చేయాలా తోచలేదు. తీసుకొని వచ్చాడు, ఇంట్లో పెట్టినాడు. పరిచయమైన వారంతా వచ్చారు, రక్షించమైన వారు పాటలు పాడుతున్నారు. ఎక్కడికి పెట్టాలా, ఎక్కడ పెట్టాలా, ఎక్కడ సమాధి స్థలము? నువ్వే మా దినాన రాజీనామా చేస్తుంది, ఈ దినాన సమాధి స్థలం లేదు, భగత్ సింగ్ గారు నమ్ముకొని ఏదో మీరు చేసేస్తుంది, ఇప్పుడు ఎట్లా? అలాగూ ప్రజలంతా ప్రాధాయపడి ఏడుస్తూ ఉండి పాటలు పాడుతుంటే చివరిలో ఇంకా సాయంకాలం కావస్తుంది, ఎవరో తనకి సహాయం లేరు, ఏం చేయాలో తెలియలేదు. ఒక భార్య భర్త నుండి ఏం కోరుకుంటుంది? భార్య ముందు భర్త కంటే చనిపోతే తన పాత పెట్టబడ్డానికి 6 అడుగుల గుంత స్థలం కోరుతుంది కదా. అది కూడా చేయలేని భర్త ఒక భర్త. ఆమె చనిపోయింది, ఇప్పుడు ఆమెను పాత పెట్టడానికి స్థలం లేదు. ఆయన ఏడుస్తూ ఉన్నాడు, అందరు పాటలు పాడుతున్నారు. ఇప్పుడు ఈయన సమాధానించుకున్నాడు, ఈయన పాట పాడమని దేవుడు చెప్పాడంట. ఏం పాట పాడాలి ప్రభువా? అప్పుడు ఆయన పాట ఆరంభించాడు, ఏమని? సిలువను వీడను, సిలువను వీడు. భార్యను కాదా, సంఘాన్ని కాదా, నువ్వు వెళుతున్న చర్చిని కాదా, కుటుంబాన్ని కాదా, దేన్ని విడవవు? దేనిని 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 సిలువను. సిలువలో చనిపోయిన నాకే సమాధి లేకుండా అయిపోయింది. నన్ను తీసుకుని రావటానికి ఎవరు ముందుకు రాలేదు. మరి నీ భార్య చనిపోతే తీసుకుని రావటానికి ఎవరు రాలేదంటే నాకంటే గొప్ప చావేమి కాదు కదా. తన హృదయాన్ని ధైర్యపరుచుకున్నాడు, అవును ప్రభు, లోక రక్షకునికే చనిపోతే సమాధి చేయటానికి ఎవరు ముందుకు రాకపోతే ఆరంభంలో నాదేముంది? నీకు ఎలాగ సమాధి చేయటానికి నీకోదేమో చివరిలో వచ్చాడు. మీ చిత్తమైతే నాకు కూడా అలాగే సహాయం చేయమని ప్రార్థన చేస్తా పాట పాడుతూ ఉంటే ఈయన ఏ చర్చికి అయితే రాజీనామా ఇచ్చినాడు ఆ పాస్టర్ గారు వచ్చారంట. వీరితో చాలా పరిచయం కదా, చూసిపోదామని. భార్య శవాన్ని అంటే ఆమె శవాన్ని చూశాడు, ఇంత మాట్లాడుకుని వెళదామని అనుకున్నాడంట. కానీ పాట ఆయన కట్టిపడి వేసింది, సిలువను వీడను, సిలువను వీడను, సిలువను. ఆ పాస్టర్ గారు ఉండి అక్కడ ఏడ్చి ఆయన అన్నాడంట, నువ్వు రాజీనామా చేసినా పర్లేదు, నీ భార్యను పాత పెట్టడానికి మా చర్చిలో స్థలం ఇస్తా, మా సమాధుల తోటలో ఆమె నువ్వు పాత పెట్టచ్చు. అలాగా ఆమెను సమాధుల తోటలో పాత పెట్టడానికి తీసుకుని వెళ్ళాడు. ఈయనొక్కడిగా మిగిలిపోయాడు. ఆ తర్వాత భగత్ సింగ్ గారితో ప్రార్థన చేసి సహోదరులు ఇద్దరు వచ్చినారు. వచ్చిన తర్వాత ఇంకొక సహోదరుని భార్య, ఆమెకి సంగతి చూసింది కళ్ళారా. ఈయన రాజీనామా చేసిన దాన్ని బట్టి, ఆమె చనిపోయిన దాన్ని బట్టి, సమాధి తోటలో లేని దాన్ని బట్టి ఎన్ని శ్రమలు పొందారు. ఇప్పుడు ఈ భర్త వచ్చాడు. వచ్చిన తర్వాత ఆమెనుంది, ఏంటి మీరు రాజీనామా చేసి వెళ్ళిపోయారు, పక్కన బ్రదర్కి ఏం జరిగిందో చూడు, ఆమె చనిపోతే స్థలం కూడా లేదు, ఇలాంటి దుస్థితి వద్దు, వెళ్ళి మీరు రాజీనామా వెనక్కి తీసుకొని చర్చిలో నుండి ఇంటికి రా. నువ్వు చర్చిలో రాజీనామా వెనక్కి తీసుకోకపోతే ఇంట్లోకి రావద్దు. భర్త భార్యనన్న మాటలు కాదు, భార్య భర్తనన్న మాటలు. భర్త వెళ్ళాడు, రాజీనామా వెనక్కి తీసుకోవాలన్నా ఇంట్లోకి వెళ్ళకుండా ఉండాలన్నా ఏం చేయాలా? ఆ దినాన ఏ ప్రభు అయితే పిలిచాడో ఆ ప్రభుని జ్ఞాపకం చేసుకుని రాజీనామా సమర్పించాం, కానీ భార్యను బట్టి కాదు, భర్తను బట్టి కాదు. కనుక నన్ను భార్య ఇంట్లోకి రానికపోయినా పర్వాలేదు, నేను రాజీనామా తీసుకోను. ఆయన అలాగే ఉండి ఉదయం నుండి సాయంకాలం దాకా అటు ఇటు గడిపాడు. సాయంకాలం అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలా? ఏ గూటి పక్షులు ఆ గూటికి వెళ్తాయి కదా. తన గూడు లేకపోయింది, ఆశ్రయించేవారు లేకపోయారు. బహుశా ఆయన అనుకున్నాడు, నా భార్య నాతో కాపురం చేయటానికి అడుగు పెట్టింది కదా, బహుశా చీకటి పడిపోతే నా మీద దయదలిచి తలుపు తీస్తుందేమో, చేర్చుకుంటుందేమో, మనసు మార్చుకుంటుందేమో అని అనుకున్నాడు. ఉదయం నుండి సాయంకాలం దాకా భోజనం లేదు, రాజీనామా పత్రం తీసుకోవటానికి ధైర్యం చేయలేదు. భగత్ సింగ్ గారు అక్కడ ఏం తీర్మానం చేయలేదు. ఇక్కడే ఈ పరిస్థితులన్నీ జరిగాయి. ఈ పరిస్థితులు ఏం చేయాలో తోచక సరే ఇంటి దగ్గరికి వచ్చాడు. రాత్రి 9 గంటలు కావస్తుంది. తలుపు బెల్ల నొక్కాడు. భార్య నిద్రపోలేదు, ఆమెకు కూడా పోరాటంలో ఉంది. వచ్చి తలుపు తీసింది. ఈయన కనిపించాడు. గెట్ అవుట్, వెళ్ళిపో, రావద్దని చెప్పింది. అక్కడే కూలబడిపోయాడు. భార్య భర్తను ఉంటుందే, దేని కొరకు? పాపం చేశాడనే, త్రాగి వచ్చాడనే, కాని కార్యం చేశాడనే. దేవుని కొరకు నిలబడితే భార్య గెట్ అవుట్ అంటే ఎక్కడికి వెళ్ళాలా?
గెటౌట్ అనేది తలపేసుకుంది, లోపలికి వెళ్ళింది. చలికాలం అది. అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. వీధి ప్రాంతాలలో ఒక మున్సిపల్ తొట్టి ఉంటే అక్కడికి వెళ్ళాడు. ఆ చాటున దాంట్లో ఉన్న పేపర్లన్నీ కిందేసుకొని పైన కప్పుకొని పండుకుని, దైవమా ఇది ఏమి పరీక్ష! సంఘము కొరకు, దర్శనము కొరకు దేవుడు ఆరంభ వ్యక్తులు ఇంత త్యాగం చేయటానికి పూనుకుంటూ వచ్చినాడు. ఇది మన త్యాగం ఏమైంది? రాత్రి చలి కురిసిపోయింది, ఆరోగ్యం దెబ్బతినింది. ఉదయమైన భార్య ముఖం చూస్తామని రావటానికి పూనుకున్నాడు. భార్య రావద్దని చెప్పి, నువ్వు రాజీనామా తీసుకుని ఇచ్చేదాకా నా ఇంట్లోకి అడుగుపెట్టదు. ఎంత వెళ్ళి సరే భక్సింగ్ గారు మళ్ళీ పిలిచారు. అక్కడికి వెళ్ళారు. వారందరూ కలిసి ఇప్పుడు భక్సింగ్ గారు అనుకున్నారు, తిరిగి నేను చెన్నైకి వస్తా. వీళ్ళు చెప్పారు, చెన్నైలో మిమ్మల్ని ఎవరు అంగీకరించరు, మీకు ఏ చర్చిలో స్థలం ఇయ్యరు, వచ్చి మీరు ఏం చేస్తారు? అప్పుడు ఆయన అన్నాడు, నేను వచ్చి అక్కడ ప్రార్థన చేస్తా. ఇన్ని రోజులు వాక్యం చెప్పాను, ఇప్పుడు ప్రార్థన చేస్తా. ఇన్ని రోజులు నన్ను చర్చి వాళ్ళు అంగీకరించారు, ఇప్పుడు ఒక గద్దె అద్దెకు తీసుకొని అక్కడ ఆరంభిస్తా. సరే చెన్నైకి వచ్చాడు. పరిస్థితులన్నీ చూచాడు. ఇంతదాకా విశాలంగా తెరిచిన ద్వారాలు ఇప్పుడు మూయబడ్డాయి. వీరి సమర్పణ త్యాగము ఆయన హృదయాన్ని కదిలించి వేసింది. ఏం చేయాలి ప్రభు, ఆ పరిస్థితులు ఎలాగైపోయాయి. అది మే 1941 సంవత్సరం. ఆయనతో పాటు దాదాపు 17 మంది దేవుని మనస్సు ఏమో తెలుసుకోవాలని అనుకున్నారు విశ్వాసం. వీరంతా చెన్నైకి సమీపంలో ఉన్న పల్లవరం కొండ మీద ప్రార్థన చేయడానికి వెళ్ళారు. అమావాస్య రాత్రి. అక్కడ పాడుబడిన స్థలం, చెట్లు లేని ప్రాంతం, పాములు, తేళ్లు, జర్రెలకు ప్రసిద్ధి. ఏమీ అనారోగ్యం ఎరగని వ్యక్తి, సౌఖ్యము తప్ప వేరే తెలియని వ్యక్తి. ఇప్పుడు ప్రభు పరిచర్య కొరకాయి పెట్రోమాస్ లైట్ పట్టుకొని ఆ కొండలు ఎక్కుతుంటే ఒక్కసారి ఇల్లు గుర్తొచ్చింది. మా అమ్మ, మా నాన్న 1933 సంవత్సరం సెప్టెంబర్ 25వ తారీఖు బాంబే రైల్వే స్టేషన్కి వచ్చి నా కాళ్ళు చేతులు పట్టుకొని రమ్మన్నారు. ఆ దినాన్ని నేను తృణీకరించినందుకు నాకు ఇదా అనుకోలేదు. ఆ పెట్రోమాక్స్ లైట్ పట్టుకొని ఆ 17 మందితో కొండ మీదకి ఎక్కుతుంటే బహుశా యేసు ప్రభు వారు చివరి రాత్రి కెద్రోజు వాగుదారుతున్నట్లు వారికి అనిపించింది. తల్లిని, తండ్రిని, ఆస్తిని, ఇంటిని, బంగారమును, సంపదను కాదనుకొని సాధారణమైన వ్యక్తిగా వచ్చాడు. కాళ్ళకి సరైన చెప్పులు లేవు, శరీరానికి సరైన వస్త్రాలు లేదు, సమయానికి సరైన తిండి లేదు, కంటికి సరైన నిద్ర లేదు, శరీరానికి సరైన విశ్రాంతి లేకుండా ఆ కొండ మీదకి వెళ్ళారు. అప్పుడు గోల్డ్ సోదీ గారు కూడా సోదరుడు భక్సింగ్ గారితో ఉన్నారు. అందరు కలిసి రాత్రి ప్రార్థన చేయటానికి ఉంటే వీళ్ళు ప్రార్థన చేస్తుంటే తేళ్లు వస్తున్నాయి, జర్రెలు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి. వారి ద్వారము, వారి త్యాగము, వారి సమర్పణ ఎంతో 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 దొడ్డది. ఏం చేయాలో తెలియక ఈ దారగుమ్మాన్ని కట్టే పనిలో వారు పూనుకున్నారు. కనుక ప్రార్థన చేస్తున్నారు. తేళ్లు చంపేవాళ్ళు తేళ్లు చంపుతున్నారు, పాములు చంపేవాళ్ళు పాములు చంపుతున్నారు, ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. చెన్నై పట్టణం అంతా నిద్రపోతుంది. సంఘాలన్నీ మృతతుల్యమైపోయాయి. ఇదిగో దేవుని పాత్ర దిక్కుమాలిన వాడిగా, అనాదిగా, ఆశ్రయం లేని వాడిగా, చేతగాని వాడిగా, అవనుడిగా కొండ మీద, మోకాళ్ళ మీద దేవుని సన్నిధిలో ఎవరి కొరకు? ఉద్యోగం కొరక, స్థానం కొరక, ఆస్తి కొరక, పేరు కొరక, డబ్బు కొరక? అలాగ ప్రార్థన చేస్తే ఇన్ని సంఘాలు ఆయన పేరును రాయబడతాయని తెలుసా? ఇంత డబ్బు ఆయన వశమవుతుందని తెలుసా? ఒక్క చిల్లిగవ్వ కూడా నాకొద్దని తండ్రి యొక్క ఆస్తిని తన్నుకొని వచ్చిన వ్యక్తి చేసిన త్యాగం ఇది. నాన్న, మన జీవితాల్లో చెరిపివేస్తామా? ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనాన్ని కాదని దాటిపోవటానికి పూనుకుందామా? ఆ రాత్రే లేకపోయింటే ఈ దినాన మనం ఇక్కడ ఉండేవారం కాదు. దేవుడు ఆ రాత్రి ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ఆ అమావాస్య చీకటిలో, ఆ కొండ మీద ఇన్ని చర్చలు వారు తృణీకరించిన దేవుడు వారిని తృణీకరించలేదు. పట్టణం త్రోసివేసిన కొండ వారిని త్రోసివేయలేదు. వసతులు త్రోసివేసిన పాములు, తేడు వారిని త్రోసివేయలేదు. ఊరు వారిని త్రోసివేసిన ఊరు వెలుపటి ప్రాంతం వారిని త్రోసివేయలేదు. ఎందుకు మన జీవితాలు పాడైపోయాయి? ఎందుకు దారగుమ్మం పాడైపోయింది? ఎందుకు సమర్పణ లేని స్థితిలోనికి వచ్చాము? అయ్యో, మన పేరు, మన ఖ్యాతి, మన డబ్బు, మన ఆస్తి, మన ఇల్లు, మన వాకిటే మనకే సమస్తం కావాలి. వద్దు. అది దేవుడు తన దాసుడైన భక్సింగ్ గారికి ఇచ్చిన దర్శనము కాదుగాక కాదు. అది నీ దర్శనం, శరీర దర్శనం, లూసిఫర్ దర్శనం. త్యాగముతో దారగుమ్మము కాదు. నెహెమ్యా ఈ గుమ్మాన్ని కట్టడానికి వారిని పిలిచాడు. ఇదిగో
దారగుమ్మాన్ని చావగుమ్మాన్ని కట్టేవారు ఎవరు లేరు. కమ్ లెట్ us build. కట్టదమ రండి. దేవుని దాసుని కాదినాని ఈ పిలుపు భవిష్యత్తు తెలియదేమో. పడిపోయిన వీటిని కట్టడానికి అక్కడ నిలబడ్డాడు. రాత్రంతా ప్రార్థన చేశారు. ఉదయకాలం దేవుడు అన్నాడు, నేను మీ మధ్యన అద్భుతం చేతును. ఐ విల్ డూ వండర్స్. ఏం అద్భుతాలు? చర్చి వస్తుందా? ఏం అద్భుతాలు? తల్లిదండ్రులు వస్తారా? ఏం అద్భుతము? ఆస్తి వస్తుందా? ఏం అద్భుతము? భార్య వస్తుందా? ఏం అద్భుతము? పిల్లలు వస్తారా? ఏం అద్భుతము? పంజాబ్ కడతానా? ఏం అద్భుతము? తేళ్లు పాములు కరోని స్థలంలోనికి తీసుకుని వెళ్ళి దేవుడు తన ధ్వజము, నిస్సిని, శిలువను, రక్తాన్ని, గంగాళాన్ని స్థాపించే స్థలం అని ఆ దినాన్ని వారు ఎరగలేదు. దేవుడు ఆది సంకల్పంలో వారిని సిద్ధపరిచిన కారణం చేత ఆ రాత్రి వారు అలాగే ప్రార్థన చేస్తారు. ఉదయకాలం సూర్యుడు ఉదయించినట్లు దేవుడు తన వెలుగును ఆ చిన్న పట్టణంలోనికి ఉదయింపచేశాడు. అంధకారంలో ఉన్న పట్టణం వెలుగులోనికి వచ్చింది. చీకటిలో ఉన్న పట్టణం ఆశ్చర్యకరమైన దేవుని వెలుగును చూసింది. నా దీపమును వెలిగించేవాడు ఆయన దావీదు యొక్క ఘోష దినాన చెన్నై పట్టణంలో రుజువు చేయబడింది. భారతదేశంలో సంఘ దర్శనం లేక అల్లాడిపోతున్న పాపాత్ముడైన మనల్ని రక్షించడానికి దేవుడు ఆ దినాన అరుణోదయ దర్శనాన్ని ఆ చిన్న గుంపు మీద ప్రకాశింపచేశాడు. అది చూచారు. దేవుని వెలుగని గ్రహించినారు. దేవుని కార్యమని గ్రహించినారు. వెంటనే ఒప్పదల్లోనికి వచ్చారు. మనం ప్రభుని ఆరాధిస్తామని ఆరాధించారు తెలియకుండానే. ఆ తర్వాత బలలో పాలు పొందాలనుకున్నారు. ఎలాగ పొందాలా? చర్చ లేదు కదా. అక్కడే రాళ్ళని శుభ్రం చేశారు. ఎవరో తీసుకుని వచ్చిన బెడ్షీట్ ఒకటి పరిచారు. రొట్టె రసం కావాలిగా. బయటకు ఒక వ్యక్తి వెళ్ళాడు. ఏదో 4 రొట్టెలు దొరికే దగ్గర ఒక రొట్టె తీసుకుని వచ్చాడు. కొంతమంది నిమ్మకాయ జ్యూస్ రసం తీసుకుని వచ్చారు. అది అక్కడ పెట్టారు. ఆ 17 మంది ఆ కొండ మీద ఆ దినాన ప్రభు యొక్క మరణానికి సూచన బలలో పాలు పొందుతారు. అది అంత ధారావాహికంగా వ్యాపించి వేల కొలది సంఘాలు భారతదేశంలో, ప్రపంచంలో విస్తరిస్తాయని అక్కడ చేరి వచ్చిన ఏ నరమానవుడు గుర్తించలేదు, దేవుడు తప్ప. ఈ దినాన మనకి ఆశీర్వాదం రావటానికి ఆ కొండ మీద వారు చేసిన త్యాగము చాలా 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 చిరస్మరణీయమైనది. ఆ తర్వాత వారికి దిగి వచ్చారు. రోజులు గడిచే దేవుడు వాళ్ళ సమర్పణ జ్ఞాపకం చేసుకున్నాడు. జెహోషాములోనికి జూలై 12, 1941 వారు అడుగు పెట్టారు. దేవుడు ఆ పనిని విస్తరింపజేశాడు. అయితే మనకు బహుశా ఈ ఆధిక్యత వచ్చినది కాదేమో. దేవుడు హైదరాబాద్ దాన్ని కేంద్రంగా చేయాలని సంకల్పించిన కారణం చేత హైదరాబాద్లో దంపతులు ఒక భర్తకు ఆరోగ్యం సరిగ్గా లేకపోతే, హైదరాబాద్లో బాగాలేకపోతే చెన్నైకి తీసుకెళ్లారు. ఆయన అక్కడ బాగా కావటానికి మునుపు హాస్పిటల్లో ఉన్నాడు. ఆమె భక్సింగ్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా మిమ్మల్ని గురించి చాలా విన్నాము, మీరు వచ్చి ప్రార్థన చేస్తే మా ఆయనకి స్వస్థత కలుగుతుందని మాకు నమ్మకం, మీరు వచ్చి ప్రార్థన చేయండి. సరే, భక్సింగ్ గారు బయలుదేరారు, ప్రార్థన చేశాడు, దేవుడు కరుణించినాడు, ఆయన స్వస్థపరిచారు. వారిద్దరు తిరిగి హైదరాబాద్కు వెళ్ళక మునుపు అక్కడికి వచ్చారు. జెహోషాము చెన్నైకి వచ్చి భక్సింగ్ గారిని అడిగారు, అయ్యా మీరు హైదరాబాద్ దర్శించాలి. అలాగ దాదాపు కొన్ని సంవత్సరాలు వారు అడిగారు. అయినా ఆయనకి ఎందుకో మనసు రాలేదు. అయితే బహుశా 1950 ఆ ప్రాంతం అనుకుంటా దేవుడు తన మనసును తీసినాడు. ఆయన హైదరాబాద్లోనికి అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపించినాడు. తెరవబడిన ద్వారంలో ప్రవేశించినాడు. ఆయన అడుగు జాడలే ఈ గోదావరి జిల్లాల్లో కూడా వ్యాపిస్తూ వచ్చినాయి. ఆయన సింహ గర్జని ఈ గాలిలో కూడా వ్యాపిస్తూ వచ్చింది. ఆయన ప్రేమ పరిచయం ద్వారా రక్షించబడి సేవ చేసిన వారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు. ఈ దినాన ఆ దైవం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ పరలోక దర్శనానికి అవిధేయులవటానికి కంకణం కడతావా? ఆ దర్శనంలో కొనసాగిపోవటానికి త్యాగం చేస్తావా? ఆ దర్శనంలో కొనసాగిపోవటానికి త్యాగం చేయటానికి బహుశా అదే కుటుంబాన్ని, భార్యను, పిల్లలను, ఊరిని, ప్రాంతాన్ని కాదని వదిలివేసి వచ్చి ఈ దినాన్ని మీ మధ్యలోనికి వచ్చి పరిచర్య చేస్తే, నీవు ఇంత అంతే ఆశీర్వాదంలోనికి వచ్చేటట్లు స్థానం ఏర్పాటు చేస్తే, ఈ దినాన్ని ఆయన పేరు పెట్టుకుని నీవు నేను చేస్తున్న కార్యాలు ఏంటి? స్వార్థమా ఏంటి? ఆస్తి సంపాదన ఏంటి? విస్తరించుకోవటానికి ప్రయత్నించడానికి బదులుగా స్వంత విధానాల కొరకు ప్రయత్నించట. దర్శనం ఎప్పుడో పోయింది. దారగుమ్మము లేదు, దారగుమ్మము కాల్చివేయబడింది. ఈ పరలోకపు నెహమ్యా ఈ దినాన మనకు అనుగ్రహించే పిలుపు ఏంటంటే కమ్ లెట్ us build, కట్టదము రండి. ఇక్కడ ఎవరైనా నెహమ్యాలు ఈ మధ్యాహ్నం ఉన్నారా? నేను కూడా దారగుమ్మములో కట్టడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుడు తన దాసులైన భక్సింగ్ గారు చేసిన త్యాగం అంతా నేను చేయకపోయినా నా పాలు నా భాగము నేను త్యాగం చేయడానికి ఇదిగో సిద్ధము. నాకు అక్కడ నా సొంత పేరు నాకు అవసరం లేదు, అధికారం నాకు అవసరం లేదు, స్థానం నాకు అవసరం లేదు, హక్కు నాకు అవసరం లేదు, ఆస్తి నాకు అవసరం లేదు. నేనున్న పాటు నా సామాన్యమైన విశ్వాసగా వచ్చి ఈ గుమ్మాలను కట్టడానికి సిద్ధమే. ఆ నెహమ్యాను ప్రభుకు కావాలి. అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా?
అలాంటి వారి కొరికే ప్రభు చూస్తున్నాడు. దాదాపు 600-700 మందిలో దేవునికి ఒక్క హోండా దొరికినా ఈ దినాన ఇన్ని వేలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేయబడిన మీటింగ్లు నిష్ఫలం కాలేదు, వ్యర్థం కాలేదు, బూడిదలో పోసిన పన్నీరు కాలేదు. ఎన్నో ఈ దినాల్లో పోసే సమస్యలు ఉండొచ్చు. భక్సింగ్ గారు వెళ్ళిపోయిన తర్వాత రకరకాలైన ఇబ్బందుల మన మధ్యలో వచ్చినవచ్చు. అయితే దేవుని వాక్యంలో రాయబడింది, యెరూషలేమును కట్టేవాడు యెహోవాయే. ఎబ్రోనులో ఆయన గార్చిన కన్నీరు, చేసిన మోకాళ్ళ ప్రార్థన, వినిపించిన నోరు, తెరవబడిన స్వరము ఈ దినానికి కూడా వ్యర్థం కాదు, కానేరదు, కాబోదు, కాదనదు. యెహోవా రాజ్యం చేసిన కారణం చేత ఆ తర్వాత ఎలాంటి నాయకులు వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లో వారున్నా దేవుడు వారిని బలపరిచి దేవుడు తాను ఆరంభించిన కార్యమును అంతం వరకు కొనసాగించగలడని రూఢిగా నమ్ముచున్నాము. ఈ కార్యంలో నీకు పాలొద్దా? ఈ స్వాస్థ్యంలో నీకు భాగమొద్దా? ఈ దర్శనంలో నీకు జయ చిహ్నం వద్దా? మోకరించండి, ప్రార్థన చేస్తా.